వచ్చింది బ్యాగ్ కోసం. కాదండి, నేను సిరి కోసమే వచ్చాను. వద్దురా శివరాం, ప్లీజ్ సార్, మమ్మల్ని విడదీయొద్దు సార్. మీ చెల్లెలంటే మీకు ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ నాకు ఉంది. తన కోసం అమ్మని నాన్నని అన్నిటినీ వదిలేసి వచ్చాను. నా ప్రేమని నిరూపించుకోవడానికి నేనేం చేయాలో చెప్పండి. మాస్టారు, వీడిని వెళ్ళిపోమని చెప్పండి. ఉరి తీసేవాడిని కూడా ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు. మీరేంటి సార్? నీకు మామూలుగా చెబితే అర్థం కాదా? ఏంట్రా పిచ్చుకోపం? మీ చెల్లిని చూస్తుంటే మీ అమ్మ గుర్తొచ్చిందన్నావు, వీడిని చూస్తుంటే చిన్నప్పుడు నువ్వు గుర్తొస్తున్నావురా నాకు. ఇదే పొలంలో ఇలాగే అడిగావరా నాకు అవకాశం అని, గుర్తులేదా? ఆ అవకాశం నీకు రాబట్టే కదరా నీ పొలాన్ని నువ్వు దక్కించుకున్నావు. నీకు న్యాయం, అతనికి న్యాయమా? ఏమ్మా, నీకు కాబోయే భర్త నీకు నచ్చితే చాలా, నాకు నచ్చాలా? నీకు నచ్చాలన్నయ్య. సార్, మీకు నచ్చాలంటే నేనేం చేయాలో చెప్పండి ప్లీజ్. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను సార్. వ్యవసాయం చెయ్యాలి. నాకున్న పొలంలో 1 ఎకరం పొలం ఇస్తా. నేను పండించినన్ని బస్తాలు పండించాలి. పండిస్తావా? పాలు పితకాలి, పేడకళ్ళెత్తాలి, బర్రెల్ని గొర్రెల్ని కోళ్ళని పెంచాలి. పెంచుతావా? ఇవన్నీ వీడియోలో చేస్తాను. చెయ్యాలి మాస్టారు, చెయ్యాలి. వాళ్ళమ్మని నాన్నని వదిలి రావటం కాదు, ఈ ఇంటి పిల్లను చేసుకోవాలంటే వాళ్ళమ్మ చులకన చేసి మాట్లాడిన ఆ రైతు బతికే ఇతను బతకాలి, గెలవాలి. గెలుస్తావా? గెలుస్తాను సార్. మీరు చెప్పినవన్నీ చేస్తాను. మీకంటే 1 బస్తా ఎక్కువే పండిస్తాను. అప్పుడే కదా సిరి మీద ఆయన ప్రేమ కంటే నా ప్రేమ గొప్పదని తెలుస్తుంది. ఇది కంప్యూటర్ మీద చేతులు ఆడించడం కాదు, కష్టపడాలి. సార్, ప్రేమలో ఈజీగా పడ్డాను సార్. నిలబెట్టుకోవడానికి ఆ మాత్రం కష్టపడలేనా? ఓడిపోతే నా చెల్లెల్నే కాదు, ఈ ఊరు వదిలిపెట్టుకోవాలి. నరసింహ, నరసింహ, నరసింహ! ఇక్కడనే నీ పడక, పొద్దున్నే కొడుకు శైలకు లేపుతా.